అందరికి నమస్తే. ఒక పక్క పెట్టుబడుల కోసం మన రాష్ట్రంలో కొత్త కంపెనీలు ఏర్పాటు చేయించి ఇక్కడ ఉపాధి కల్పించాలి అని ఇక్కడ నుంచి ప్రజాధనంతో మన డబ్బులతోనే టికెట్లు కొనుక్కొని గుంపులు అమెరికాకు పోయారు. చీఫ్ మినిస్టర్ గారు ఆఫీసర్సు, ఏ అధికారి కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా తీసుకొని పోయారు అక్కడికి. మరి ఇంగ్లీష్ మాట్లాడిపోయినాకైనా, లేకపోతే దోస్తాన్ కోసమా, లేకపోతే ఓరు ఉండాలి మనకు ఆయన తీసుకుపోయారు తెలియదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు అఫీషియల్ పర్సన్స్ కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, అఫీషియల్స్ కాదు. అట్లాంటి వాళ్ళని కూడా తీసుకొని పోయినారు. డెక్కన్ క్రానికల్కి సంబంధించిన కర్రే శ్రీరామ్ అనే ఆయనని తీసుకుపోయారు. మరి ఎందుకు తీసుకుపోయారో తెలియదు. ఆయన నుంచి డ్రాఫ్టింగ్ కోసం తీసుకుపోయారేమో. డ్రాఫ్టింగ్ కోసం అంటే ఆల్రెడీ ప్రభుత్వ జీతం ఇస్తున్న సిపిఆర్ఓలు, పిఆర్ఓలు చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకుపోవచ్చు. మరి ఆయన తీసుకుపోయారు. సరే, అదేమన్నా కానీ ఒక ఎన్ఆర్ఐ ఒక ట్వీట్ చేసింది మళ్ళీ. ఇది చాలా ఇంపార్టెంట్ ట్వీట్. ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఏం జరుగుతుంది? ఎందుకంటే మన వాళ్ళు భయపడతారు. మన ఇండస్ట్రియలిస్టులు లేకపోతే మన వాళ్ళు ఏదైనా పని ఉండి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే, లేకపోతే ఇంకొక ఆఫీస్కి పోతే వాళ్ళు లంచం అడిగితే అది బయటకు చెప్తే నా పని చేయరేమో, మొత్తానికి కక్ష పడతారేమో, పగబడతారేమో అని చెప్పరు. ఎన్ఆర్ఐ కదా, డేర్గా చెప్పిండి. ఆయన ఎవరు? వెంకట మహేష్ కోటిపల్లి. ఏం చెప్పిండినా, ప్లానింగ్ ప్రొఫెషనల్ అట్ ఖతర్ ఎనర్జీ, ఖతర్ మేజర్ ప్రాజెక్ట్స్ అంటే కేటగిరీ 2 మేజర్ ప్రాజెక్ట్స్ అని ఉంది. సార్, ఐఎమ్ ఎన్ఆర్ఐ, మై స్టోరీ యాజ్ బిలో. I tried to set up a small industry shed in Medak district. మెదక్లో చిన్న కంపెనీ పెట్టాలనుకున్నాడంట. లోకల్ ఎంఆర్ఓ ఈజ్ ఓపెన్లీ డిమాండింగ్ బ్రైబ్ ఫర్ నో ఆబ్జెక్షన్ ఫర్ అన్ అప్లికేషన్ రైజ్డ్ త్రూ టీఎస్ ఐపాస్. టీఎస్ ఐపాస్ ద్వారా అప్లై చేసుకున్నారంట. దానికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇయనికే లోకల్ ఎంఆర్ఓ డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట, లంచం డిమాండ్ చేస్తున్నారంట. యాజ్ అన్ ఎన్ఆర్ఐ, ఆల్ టీమ్స్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఓపెన్లీ డిమాండింగ్ బ్రైబ్స్. అన్ని డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఒక కంపెనీ పెట్టాలంటే ఏమేమి అనుమతులు, ఎక్కడెక్కడ ఏమేమి కావాలనో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు లంచమే అడుగుతున్నారంట. వన్ సైడ్ గవర్నమెంట్ ఇన్వైట్ పీపుల్ టు స్టార్ట్ ఇండస్ట్రీ, అదర్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ ఓపెన్లీ డిమాండింగ్ మనీ ఫర్ పర్మిషన్స్. ఒక సైడు కంపెనీలు పెట్టాలని చెప్పేసి మీరు ఇక్కడ వచ్చి కంపెనీలు రండి అని అడుగుతున్నారు. చూస్తేనేమో రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్కి పోయినా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు లంచం అడుగుతున్నారని రాసింది. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఈజ్ సంథింగ్ రిక్వెస్ట్ ఈజ్ ఓకే ఫర్ ఏ గుడ్ విల్ టువర్డ్స్ వర్క్. డిమాండ్ ఓపెన్లీ. ఏదైనా పని చేసి గుడ్ విల్ కోసం కొంత అడిగితేనేమో తప్పులేదు, కానీ ఓపెన్గా థ్రెటన్ అండ్ హోల్డింగ్ ఫైల్ ఫర్ 6 months ఈజ్ హర్టింగ్. డబ్బులు ఇవ్వనందుకు, లంచం ఇవ్వనందుకు వాళ్ళు ఒక 6 months నుంచి ఆ ఫైల్ను అట్లా పెట్టేసిండ్రట, అట్లా పక్కన పెట్టేసిండ్రు. లంచం అడిగినరు, ఈయన ఇవ్వలేదు, లంచం ఇస్తే అయిపోయేది. లంచం ఇవ్వలే, అదే అడుగుతున్నాడు. ఒకవేళ పని చేసి గుడ్ విల్ అడిగితేనన్నా దానికి అర్థం ఉంటుంది. నేను పైసలు ఇవ్వలేదని చెప్పేసి ఫైల్ పక్కన పడేసిండ్రు, ఇదేం కదా అని అడుగుతున్నారు. నో ఫియర్ ఫర్ యాంటీ కరప్షన్ వీళ్ళకేం భయం లేదు. న్యూ ఇన్వెస్టర్స్ షుడ్ బ్రేస్ అప్ ఫర్ ఫీడింగ్ బ్రైబ్స్. ఫైనల్లీ థింకింగ్ డిసిజన్ ఆఫ్ డ్రాప్ ప్రపోజల్. లాస్ట్కి ఇంకా నేను ఈ లంచాలు ఇవ్వొద్దని డిసైడ్ అయ్యి నేను ఈ ప్రపోజల్ నుంచి ఎన్నిపోయే ఆలోచనలు ఉన్నాయని రాసిండు. మరి ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? మరి ప్రభుత్వంలో లంచాలు ఇస్తే తప్ప ఒక ఇండస్ట్రీ పెట్టలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు అమెరికా పోతే ఏం లాభం, దక్షిణ కొరియా పోతే ఏం లాభం, ఇంకా అవతలకి దుబాయో ఇంకా ఎక్కడన్నా పోతే ఏం లాభం? నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఉన్న కంపెనీలు పెట్టడానికి వచ్చి ఇంకా మేము పెడతాం అన్న దానికేమో దిక్కులేదు. ఇక్కడ ఇంకా కొత్త కంపెనీలు తీసుకొస్తారంట, కొత్త కంపెనీలు పట్టుకొస్తాను పోయారు వీళ్ళు. ఈ ఫస్ట్ ఉన్న కంపెనీలు ఏంది, ఈ కథ ఏంది, ఈ అవినీతి ఏంది? అసలు ఎంఆర్ఓ అంటే ఎవరు? లోకల్ ఎంఆర్ఓ, మెదక్ ఎంఆర్ఓనేమో. మరి మెదక్ డిస్టిక్ లోకల్ ఎంఆర్ఓ, మెదక్ డిస్టిక్లో మరి ఎక్కడో సంగారెడ్డి దగ్గర ఎక్కడ పెట్టాలనుకున్నారు ఆయన తెలియదు. ఇది ఎప్పుడో పెట్టింది కాదు, నేను పాతదేమో అనుకున్న. పాతదేం కాదు, నిన్ననే పెట్టిండి. నా జస్ట్ ఆగస్టు 11, 2024, ఆగస్టు 11, 2024. ఇంక పెద్ద అదేం లేదు. వెంకట్ మహేష్ కోటిపల్లి ఎవరు? మన తెలుగు ఎన్ఆర్ఐ ఎవరో మనోళ్ళే. ఇది రాష్ట్రంలో నడుస్తున్నది. లంచాలు ఇవ్వకపోతే ఏ పని అయితలేదు అని ఆయన ఓపెన్గా రాసిండు. మరి ఇక అమెరికా నుంచి వచ్చినాకనే మన చర్యలు తీసుకుంటారా, లేకపోతే మీరు అమెరికా పోయి కూడా బూడిదలో వచ్చిన పన్నీర్ అవుతుంది. అమెరికాలో మీరు అవో ఇవో ఎంఓలు చేసినామన్నారు కదా, వాళ్ళు ఇక్కడ దాకా వస్తే ఇక్కడ జరిగేది ఇది తతంగం. ఇట్లాంటివన్నీ అవతల వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వస్తారు అసలు ఇక్కడికి. అమ్మో ఇడిపోతే మొత్తం లంచాలంటే ఏ లెవెల్లో ఆ లెవెల్లో లంచాలు నడుస్తున్నాయి. పై లెవెల్ మన చూడలే. నిజామాబాద్ ఆఫీసర్ ఎట్లా దొరికిపోయాడు? 20-25 కోట్ల ఆస్తితో దొరికిపోయాడు. మొత్తం డబ్బులు 3-4 కోట్ల క్యాషే ఉంది ఆయన దగ్గర, బ్యాంకులో ఆడ ఈడ ఇంట్లో. బ్యాంకులో వాళ్ళ మిస్సెస్ వాళ్ళ తల్లి పేరు మీదనే 1,10,00,000 ఉన్నాయి, మిగతా క్యాష్ ఇంట్లో దొరికింది.
భూములు, 17 డాక్యుమెంట్లు, బంగారం కిలోలు కిలోలు, తులాలు తులాలు బంగారం. ఇది ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.